హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను కుట్టించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నాకు పెద్దగా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఏం లేవు, 3-4 ఉన్నాయండి అంతే. అవి కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్లౌజెస్ ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది మా ఫస్ట్ యానివర్సరీ అప్పుడు మా వారు నాకు తీసుకున్న శారీకి నేను వర్క్ చేయించుకున్నాను. నేను చేయించుకున్న ఫస్ట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయించుకోలేదు. మ్యారేజ్ అప్పుడు కూడా నేను ఏం బ్లౌజెస్ మగ్గం వర్క్ చేయించుకోలేదు. నాకు అసలు అప్పుడు తెలియదు కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్. ఓన్లీ మిషన్ వర్క్ అని ఉంటుందని తెలుసు, కానీ నాకు మగ్గం వర్క్ ఉంటుందని తెలియదు. సో చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. ఈ శారీ అంతా కూడా హెవీగానే ఉంటుంది, అయినా కానీ నేను బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారని నేను వర్క్ చేయించుకున్నాను. కావాలని చేయించుకున్నానండి. నేను ఇది పాట్ షేప్ పెట్టించుకున్నాను. చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది అనమాట. ఇది నేను చేయించుకునేటప్పుడు 1500. షార్ట్ హ్యాండ్సే పెట్టించుకుంటానండి. ఎల్బో వర్క్ నేను ఎప్పుడు పెట్టించుకోలేదు. ఫ్రంట్ కూడా అట్లా వచ్చింది. స్టోన్స్ అనేది ఆ శారీకి ఉన్న కాంబినేషన్లో ఉన్న స్టోన్సే పెట్టారు. స్టోన్స్ మాత్రం అంటించారు. అయితే ఏమైందంటే ఈ స్టోన్స్ అంటిస్తే ఊడిపోతున్నాయి. నేను శారీ వేసుకోగానే ఒక్క రోజులోనే స్టోన్స్ అన్నీ ఊడిపోయినాయి. ఇట్లా కాదని చెప్పినని మళ్ళీ వెళ్ళి వాళ్ళకి చెప్తే హోల్స్ ఉన్న స్టోన్స్ తీసుకొని అప్పుడు కుట్టారండి. చాలా బాగుంది. ఇంకప్పటి నుంచి ఇంతవరకు ఊడలేదు. 8 years అవుతుంది నా మ్యారేజ్ అయ్యి. ఈ బ్లౌజ్ కుట్టించుకొని 7 years అవుతుంది. సో ఇప్పటికీ అలాగే ఉంది, చూసారా? ఈ బ్లౌజ్కి నేను సేమ్ కలర్ తీసుకున్నాను. హ్యాంగింగ్స్ అనేది గోల్డ్ కలరే. వర్క్ ఇంత హెవీగా చేయించుకున్నాం కాబట్టి ఆ శారీ కాకుండా ప్లెయిన్ శారీస్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లూ కలర్ కానీ పింక్ కలర్ కానీ ప్లెయిన్ శారీస్ ఉన్న యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజ్ ఏం కాదు, కాకపోతే ఏంటంటే నాకు శారీకే వచ్చింది. బాగుంది కదా అని మీతో షేర్ చేస్తున్నాను. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 900 అండి ఈ శారీ. కాకపోతే హెవీ బ్లౌజ్ వచ్చింది. ఇదైతే మల్టీ కలర్ అనమాట, ఏ శారీ అయినా వేయచ్చు. ఇక్కడ వచ్చిన మిర్రర్స్ కూడా స్టిక్ చేసినవి కాదనమాట, ఇవి కుట్టినవే. నేను ఈ బ్లౌజ్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తానండి, అయినా కానీ ఒక్క మిర్రర్ కూడా ఊడిపోలేదు. ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేశాను దీన్ని. నాకు ఈ బ్లౌజ్ బాగా నచ్చుతుంది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆ మిర్రర్ ఉన్నంత వరకే కుట్టింది ఆవిడ. సో ఇంకా కొంచెం కింద కుట్టమనంటే ఆ క్లాత్ వేసి కుట్టింది. ఆ మిర్రర్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. నేను కొన్న శారీస్ అన్నిటిలో కల్లా తక్కువ కాస్ట్ పడింది ఈ శారీ అనండి. అలానే బ్లౌజ్ కూడా హెవీగా ఉంది కూడా ఇదే. అందుకని నేను ఈ బ్లౌజ్ దేని మీదకైనా యూజ్ చేస్తాను. బ్లూ ఉంది, పింక్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని కలర్ శారీస్కి ఈ బ్లౌజ్ యూజ్ చేయొచ్చు. నాకైతే చాలా ఇష్టం అండి. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. దీనికి హ్యాంగింగ్స్ అనేది నేను మారుస్తూ ఉంటాను, అందుకే నేను చూపించట్లేదు. ఇది నాకు 3rd బ్లౌజ్ అనమాట. అంటే సారీ, మగ్గం వర్క్లో 2nd బ్లౌజ్. ఇది కూడా హెవీ అనమాట, చాలా బాగుంది. పీకాక్స్ డిజైన్ అనమాట అండి ఇది. ఇదంతా కూడా కుట్టింది అనమాట. నేను ఫస్ట్లో నమ్మలేదు, ఇంత హెవీగా ఉంది అంటించారేమో అనుకున్నాను. లేదు, నెక్ కూడా చాలా బాగుంది. 2 పీకాక్స్ వచ్చాయి, చూసారా? షార్ట్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్కి కూడా వచ్చింది వర్క్. నేను ఈ బ్లౌజ్కి చేసిన మిస్టేక్ ఏంటంటే శారీలో బ్లౌజ్ యూజ్ చేయకూడదండి. నాకు తర్వాత తెలిసింది. కనీసం మగ్గం వర్క్ చేసే వాళ్ళైనా చెప్పాల్సింది, వాళ్ళు నాకు చెప్పలేదు. శారీలో వచ్చిన బ్లౌజ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పికిలిపోతూ ఉంటాయి అన్నమాట, తొందరగా పాడైపోతాయి బ్లౌజెస్. మనం సపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకోవాలంట. తర్వాత తెలిసింది నాకు. ఈ బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగుంది, కాకపోతే బ్లౌజ్ అంతా పాడైపోతుంది.
ఫ్రంట్ వచ్చేసి ఇలా వచ్చింది. మీరు కూడా అండి ఎవరైనా మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే కనుక శారీలో బ్లౌజ్ అసలు ప్రిఫర్ చేయొద్దు. సెపరేట్‌గా బ్లౌజ్ పీస్ తీసుకొని కుట్టించుకోండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్తున్నాను. నాకు ఈ బ్లౌజ్ అట్లానే పాడైపోయింది. ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. 2 పీకాక్స్ వచ్చాయి చూసారా? ఇదిగోండి ఇటొక పీకాక్, అలానే ఇటొక పీకాక్. మధ్యలో స్టోన్స్ లాగా వచ్చాయి చూడండి. అవి స్టోన్స్ కాదు, కాకపోతే థ్రెడ్‌తో కుట్టారనమాట. సో ఇక్కడ వచ్చి 2 పీకాక్స్ అనమాట. సో ఫైనల్‌గా ఇది శారీ మొత్తం కూడా నాది బ్లూ అనమాట. అందుకని బ్లూ కలర్ థ్రెడ్స్ వేసి కుట్టారు. అండ్ లాస్ట్ బ్లౌజ్ నా ఫేవరెట్ అండి ఇది. ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. ఇది రీసెంట్‌గా కుట్టించుకున్నాను నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్. ఇదంతా కూడా గోల్డ్ వర్క్ అప్పుడే వచ్చిందంట ఈ మోడల్. నాకు తెలీదండి, వాళ్ళు చెప్పారు. ఇది కొత్తగా వచ్చిందండి మోడలు. ఇట్లా ట్రై చేయండి ఒకసారి అన్నారు. ఇదంతా కూడా గోల్డ్ కలర్, శారీతో సంబంధం లేదండి, మొత్తం గోల్డ్ కలరే వస్తుందన్నారు. ఇదన్నీ కూడా కుట్టినవేనండి. ఒక హ్యాండ్స్కి వచ్చేసరికి శారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ యాడ్ చేస్తామండి, మిగతాదంతా గోల్డ్ కలరే వస్తుంది అన్నారు. వేసుకుంటే చాలా లుక్ వచ్చింది అసలు. హ్యాండ్స్ చూసారా అలా వచ్చింది. శారీ అంతా బ్లూ అనమాట. కింద హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు మనకి. సో అట్లా సింపుల్గా అనమాట. కాకపోతే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది. అంతకుముందు చూపించిన 2 కూడా 1500 ఆ రేంజే పడితే ఇది మాత్రం దగ్గర దగ్గర 2500 దాకా పడింది. అంతా గోల్డ్ వర్క్ అనమాట. గోల్డ్ కలర్లో వచ్చింది మొత్తం. అక్కడక్కడ కూడా గోల్డ్ కలర్ చిన్న చిన్నవి ఇచ్చారు చూడండి, పూసల్లాగా. ఇది మాత్రం నేను సపరేట్గా తీసుకున్నాను క్లాత్. శారీలో క్లాత్ అయితే నేను యూజ్ చేయలేదు. తెలిసిన తర్వాత నేను ఇంకా యూజ్ చేయలేదండి. దీనికి హ్యాంగింగ్స్ యూజ్ చేస్తున్నాను. అంటే హ్యాంగింగ్స్ మారుస్తూ ఉంటానన్నమాట. బ్లూ కలర్ శారీ ఏమైనా వస్తే ఈ బ్లౌజ్ వేసుకుంటాను నేను, అందుకని. ఫ్రంట్ కూడా ఇట్లానే వచ్చింది. ఇంకా మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఈ గోల్డ్ కలర్ వర్క్తో వస్తుంది. హ్యాండ్స్ ఒక్కటే మాత్రం గోల్డ్ కలర్ వర్క్ వచ్చి శారీ కలర్ యాడ్ అవుతుంది. ఈ బ్లౌజ్ వేసుకుంటే చాలా లుక్ వస్తుంది. చూస్తున్నప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు కానీ, మీ అందరికి ఎలా ఉందో నాకు తెలియదు కానీ, ఈ బ్లౌజ్ మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకున్నాను. బ్లౌజెస్ ఎలా అనిపించాయి ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.